దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. పరిశుద్ధ సోమవార ధ్యాన వాక్యముగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ సోమవార దినాన యేసు ప్రభువారు బేతనియా గ్రామము నుండి యెరూషలేము పట్టణానికి మరలా వెళుతూ ఉన్నారు. ఆయన మార్గ మధ్యలో ఆకలిగొని ఆ త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు వచ్చి ఫలాలను వెతుకుతూ ఉన్నారు. దాని యందు ఆకులు తప్ప మరేమీ ఆయనకు కనబడలేదు. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పి ఆ చెట్టును చూస్తుండగా తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పర్యాయాలు అంజూరపు పండ్లను చెట్లను చూస్తూ ఉంటాం. అంజూరపు చెట్టు లక్షణాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకొని గ్రహింపు మనం కలిగి జీవించాలి. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనంలో 3 ఏండ్ల పాటుగా యజమానుడు ద్రాక్ష తోటలో ఉన్న అంజూర మొక్క ఫలాలను ఆశిస్తూ ఆ చెట్టును యజమానుడు పరీక్షిస్తూ ఉన్నారండి. 3 ఏండ్లైనా ఫలింపని చెట్టుగా మనకు ఆ అంజూరపు చెట్టు కనబడుతూ ఉంది. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి అని ఆ తోట యజమానుడు ఆ ఫలింపని అంజూరపు చెట్టును గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఫలింపు కలిగిన అనుభవంలోనికి వెళ్ళాలండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఆత్మీయ జీవితంలో వసంత కాలపు అనుభవంలోనికి మనం చేర్చబడాలి. పరమగీతాలు 2వ అధ్యాయము 13వ వచనంలో పండ్లు పక్వ కాలపు అనుభవాన్ని కలిగి విశ్వాసులుగా మనం ఎదిగి ఫలించాలి. ఆత్మీయతలో స్థిరంగా నిలిచే విశ్వాస జీవితాన్ని మనం చివరి వరకు బుద్ధి కలిగిన కన్యకల వలె కొనసాగించాలి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుని కొరకు చివరి వరకు నిలిచి ఫలించే అనుభవాన్ని కోల్పోయినట్లయితే, ఆయన మార్గంలో నడుస్తూ లోకంలోనికి వెళ్ళిపోయినట్లయితే, ప్రభు వాక్యాన్ని వ్యతిరేకిస్తూ ఆయన జీవితం మాదిరిని కాకుండా లోక మాదిరిని మనం అనుసరిస్తే అకాలపు కాయలు రాలినట్లు అని ప్రకటన 6:13వ వచనం సెలవిస్తూ ఉందండి. దేవుడు అంజూరపు ఫలాలను ఆశించినటువంటి సందర్భాలను ఎన్నో పర్యాయాలు లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అంజూరపు ఫలాలను పోలిస్తూ మన పితరులను బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారి ప్రవర్తనను బట్టి సంతోషిస్తూ ఉన్నారు. హోషేయ 9:10లో అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఫలాలను ఆశిస్తున్న దేవునికి మన పితరుల భక్తి జీవితం, వారిలో ఉన్న స్థిర విశ్వాసం, వారు ఫలించిన వారు అనే వాక్యం ద్వారా దేవుడు వారిని బట్టి నేడు మనకు సాక్ష్యమిస్తూ ఉన్నారు. నేడు ఈ మాటలు వింటున్న మనం ఏ చెట్టు కలిగినటువంటి అనుభవం మనం కలిగి ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టమైన ఆత్మీయమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు మన యందు ఆనందించేవారుగా ఉన్నారండి. యేసు ప్రభువారు ఆకలి కొనినప్పుడు ఆశతో ఆ చెట్టు యొద్దకు వెళ్ళినప్పుడు ఆకులు తప్ప ఫలాలు లేని చెట్టుగా ఆ అంజూరపు చెట్టు మనకు కనబడుతూ ఉంది. చక్కటి ఫలభరితమైనటువంటి స్థానములో దేవుడు ఆ వృక్షాన్ని ఉంచిన ఫలాలు ఫలించుటకు
తగిన బలాన్ని దేవుడు ఆ వృక్షానికి ఇచ్చిన అనేకులు సేదతీరేటుగా మధురమైనటువంటి ఫలాల ద్వారా మానవులకు ఉపయోగకరమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్న ఆ వృక్షమైతే ఫలాలు లేనిదిగా ఆయన నోటి మాట ద్వారా నశించిపోయే చెట్టుగా నేటి దినాన మనకు కనబడుతూ ఉందండి. వెంటనే ఆ చెట్టు ఎండిపోయినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారట. మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి కావలసినటువంటి అవకాశాలను మనం కోల్పోతూ దేవుని చిత్తంలో నడవలేని వారంగా, ఆయనకు ఉపయోగపడినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే శపితమైనటువంటి అంజూరపు వృక్షానికి మనకు దగ్గర పోలిక ఉన్నట్లేనండి. ఆ చెట్టు శపితమై అనేకులకు నేటి దినాన పాఠంగా ఉంది. మరి మన జీవితంలో దేవునికి ఉపయోగపడేటువంటి క్రియల చేత, ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం చేత, ప్రభు రాజ్య విస్తరణ కొరకు, ఆయన కొరకు సాక్షిగా ఉండినటువంటి జీవితం చేత ఆత్మీయ ఫలాలను మనం ప్రభుకి అందించగలుగుతున్నామా? మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతారు అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. మన ఆత్మీయ జీవితంలో ఫలాలు లేకపోతే మనము దేవుణ్ణి మహిమపరచలేం. ఆయన వాక్యాన్ని అంగీకరించకపోతే ఒక సరి అయిన క్రమమైన జీవితాన్ని మనం జీవించలేమండి. పరిశుద్ధ సోమవారంలో ఈ అంజూరపు వృక్షపు అనుభవాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రగా, ఆయనకు నచ్చేట్టుగా ఫలించే జీవితాన్ని మనం ఆశిద్దాం. అనుదినము ప్రార్థిద్దాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఆయన చేత మెప్పు పొందేవారముగా, బళ్ళ మంచి దాసుడా దాసురాలా అనిపించుకునేట్టుగా ఆత్మీయ జీవితంలో అనేకులకు మాదిరిగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.